భక్సింగ్ అయ్యారు. ప్రపంచంలోనే ఎక్కువ సంఘాలు కట్టింది ఎవరో? హెబ్రోన్ భక్సింగ్ అయ్యారే. అనేక ఆత్మలు రక్షించాడు ఆయన. లక్షల కొద్ది ఆత్మ రక్షించాడు. వేల కొద్ది సంఘాలు కట్టాడు. వందల కొద్ది వేల కొద్ది సేవకులు తయారు చేశాడు. ఆయన అడగండి మీరు, లేదా ఆయన సాక్షి వినండి, ఏం చెప్తారంటే నా మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా. ఏంటి ఆయన పంజాబ్ కదండి, పంజాబ్ నుంచి హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రానికి గోల్కొండ చౌరస్తా దగ్గరికి వచ్చాడు. ఒక్కడగా వచ్చాడు. హల్లెలూయా. లక్షల మందిగా మారాడండి. ఒక్కడగా వచ్చాడండి. నేను నాకు సంస్కరణ చెప్తున్నాను అన్నాను కదా, నాకు కావాల్సింది బైబుల్, యేసుప్రభు. ఆయన యేసుప్రభు నమ్ముకుంటే చాలు, అంతా నేను స్నేహం చేస్తా. కానీ ఆయన సాక్ష్యం ఎంత గొప్పదండి. ఒక్కడగా వచ్చాడు గోల్కొండ చౌరస్తా. ఎవరికీ తెలియదు. మంచి నీళ్ళు ఇచ్చేవాడు లేరు. అయ్యగారికి భక్సింగ్ అయ్యగారికి లక్షల మందికి ఎలాగ మారాడు. లక్షల ఆత్మ రక్షించాడండి. వేల సంఘాలు కట్టాడండి. వందల సేవకులు తయారు చేశాడండి. ఆయన దేవుడు అన్నాడంట, భక్సింగ్ ఇదిగో నేను పిలిస్తే నా సేవకుని వచ్చావు కాబట్టి అది ఆత్మ సంబంధమైన అవసరమైన, బౌద్ధిక సంబంధమైన అవసరమైన ఎవరికి చెప్పకో, నాకే చెప్పానంటే దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఏం చేసేవాడు తెలుసండి, ఆయన కనీసం షేవింగ్ చేసుకోవడానికి బ్లేడ్ కావాలన్నా ప్రార్థన చేసేవాడు అంటండి. బా ఎంత గొప్ప ఆత్మీయ అనుభవం అండి. ఎవరు ఉన్నారమ్మా ఈ రోజుల్లో? సేవకులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు సువార్థికులు ఉన్నారమ్మా. బ్లేడ్ 2 రూపాయలండి, 2 రూపాయలు ఆ బ్లేడ్. ఆ బ్లేడ్ కోసం కూడా మోకరించి ప్రార్థన చేసేవాడంట. ఎంత ప్రార్థన చేశాడు. ప్రార్థనగా మరో పేరే భక్సింగరు. భక్సింగర్ అంటే ఈక్వల్ టు ప్రేయర్, ప్రార్థన. హల్లెలూయా. అలా చేసాడు కాబట్టే అమ్మా లక్షల ఆత్మలు రక్షించగలిగాడు. వేల సంఘాలు కట్టగలిగాడు. వేల సేవకులు తయారు చేసి ఈ భూప్రపంచంలో నశించిపోతున్న ఆత్మల కోసం పంపించగలిగాడు. మనకు బైబిల్లో ప్రూఫ్సే కాదు, మన ముందు కూడా భక్తులు చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి. సహోదరుడి సహోదరుడా, ఈ మాటలో వింటున్నా నీవు, అలాగే స్థానిక దైవ సేవకుడు అవనే, నేను సేవకుడు, నేను ఏం సేవ చేస్తున్నా. చక్కని మందిరం మీకు ఇవ్వబడింది, నాకైతే మందిరం కూడా లేదు. ఏంటి ఒక ఇంట్లో పెడుతున్నాను. నేనేం ఇస్తాను, ఎవరు ఇస్తారు? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఈ సరిహద్దులు విశాలపరుస్తుంది. ఆత్మ రక్షించబడతాయి, దీవించబడతాయి.